our next topic is ecotone. Okay, ecotone. So very most important topic. So frequently we are getting questions from this topic as well. So let us see about this topic. Okay. Yes. So ecotone means what? So what is mean by ecotone? So ecotone means the simple definition is the overlapping point in between two different ecosystems is called ecotone. Okay. So the overlapping point in between two different ecosystems in the sense, for example, this is one ecosystem and this is another ecosystem. So the overlapping point means this overlapping point is called like ecotone. For example, if we'll take like ikkada oka ecosystem teeskondi, this is like a forest ecosystem. You just imagine this is like forest ecosystem. Okay, forest, different ecosystems in the sense what? For example, aquatic ecosystem, like grassland ecosystem, forest ecosystem, and different depends on environmental situations or environmental structure ni base cheskoni manaku habitats I mean ecosystems untai. So idi forest ecosystem ani anukondi. Okay, this is like forest ecosystem, and this is like agriculture ecosystem. Okay, agriculture ecosystem, idi agriculture, idi forest. So both are like two different ecosystems. ఇప్పుడు ఇవి రెండు ఓవర్లాప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫారెస్ట్ అన్నాం, ఇది అగ్రికల్చర్ అన్నాం. సో ఇప్పుడు అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడ ఉంటుందంటే ఏ అడవి కిందనో ఫారెస్ట్ ఏరియా దగ్గరో వాళ్ళకి పొలం ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, కకృతి ఎక్కువయ్యి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకు ఉన్నది సరిపోక ఏం చేస్తారంటే దాన్ని కొంచెము ఎలాబొరేట్ చేసుకుంటూ చదును చేసుకుంటూ ల్యాండ్ని అలా పెంచుకుంటూ, ఎందుకంటే ల్యాండ్ పెరిగితే ఫార్మింగ్ పెరుగుతుంది కదా, ప్రోడక్ట్ పెరుగుతుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది కదా. సో పెంచుకుంటూ ఈ ఫార్మర్ ఏం చేస్తాడు, ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉన్న చెట్లు అన్నీ నరికేసి ల్యాండ్ మొత్తం ఫర్టైల్ చేసేసి పంట పండించేస్తాడు. ఓకే, ఇలా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. ఈ అగ్రికల్చర్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతే అప్పుడు ఈ ఫారెస్ట్లో ఏముంటాయి, వైల్డ్ లైఫ్, అనిమల్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి ప్లేస్లోకి వెళ్ళి మనం పంట పండిస్తే అవి ఊరికే ఉంటాయా? వాటి ప్లేస్లోకి వెళ్ళి పంటలు వేసారు కదా ఇక్కడ, ఇవి తినడానికి పోతాయి. ఇవి తినడానికి పోతే ఫార్మర్ ఊరికే ఉంటాడా? సో ఇంకా పొయ్యి వలేసి అదేసి ఇదేసి వాటిని పట్టేసి వాటిని చంపేసి, సో వీళ్ళిద్దరు ఇట్లా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియా, అగ్రికల్చర్ ఏరియా రెండు కలిసిపోయి ఇక్కడ ఒక సపరేట్ ఏరియా ఫామ్ అయింది చూసారా, ఈ పర్టికులర్ ఏరియా. దిస్ ఈజ్ లైక్ ఎకోటోన్ ఆర్ ట్రాన్సిషనల్ జోన్ అంటాం. ఓకే, సో దాన్ని ఏమంటారు, ట్రాన్సిషనల్ జోన్ అని పిలుస్తారు. దట్ ఈజ్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్లాపింగ్ ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఎకోసిస్టమ్ అన్నాం. సో దిస్ ఈజ్ ఫారెస్ట్ ecosystem and this is agriculture ecosystem. They are getting overlapping. That overlapped place is called transitional zone or ecotone అని పిలుస్తాం. సో అట్లా ఆ ఫార్మర్ ఏం చేస్తాడంటే ల్యాండ్ కోసము ఫార్మింగ్ కోసం ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీకు ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఫారెస్ట్ కన్జర్వేషన్ మనం ఎలా చేయాలి, ఫారెస్ట్ అడవులని నరకకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫారెస్ట్ ఎలా తగ్గిపోతుంది, ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ బౌండరీస్ ఎలా తగ్గుతున్నాయి, ఇదిగో ఇలాంటి ఫార్మింగ్, అగ్రికల్చర్ యూసేజ్ కోసము ఫార్మర్స్ యూజ్ చేసేసుకోవడం, మైనింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇలాంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఫారెస్ట్ ఏరియాస్లో జరిగి సో ఆ ఏరియా ల్యాండ్ మొత్తం తగ్గిపోయి ఫారెస్ట్ పొల్యూషన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఎకోటోన్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఇదేంటి, ఓషన్ కదా, ఇవి సముద్రాలు, ఓషన్ లేదా సముద్రాలు. సో ఈ సముద్రాలలో ఏమొచ్చి కలుస్తాయి, రివర్. ఓకే, నదులన్నీ వచ్చి సముద్రాల్లో కలుస్తాయా లేదా? సో దాన్నే మనం ఏస్చరీస్ అంటాం. ఏస్చరీస్ నదీ ముఖద్వారాలు తెలుసా? ఏస్చరీస్ అంటే ఏంటి, ఓషన్స్లో రివర్ ప్లస్ ఓషన్. సో బోత్ they'll get forming the estuaries. ఓకే, estuaries అని అంటే నదీ ముఖద్వారాలు.
ఇప్పుడు నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసే ఆ పర్టికులర్ ప్లేస్ని మనం ట్రాన్సిషనల్ జోన్ అని పిలుస్తారు. ఓకే, లేదా ఎకోటోన్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ లైక్ ఓషన్ ఏరియా అండ్ దిస్ ఈజ్ లైక్ రివర్ ఎకోసిస్టమ్. దిస్ ఈజ్ ఓషన్ ఎకోసిస్టమ్ అండ్ దిస్ ఈజ్ రివర్ ఎకోసిస్టమ్. సో బోత్ ఆర్ గెటింగ్ ఓవర్లాపింగ్ హియర్. దీన్ని ఏస్చరీస్ అని అంటారు. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఏస్చరీస్ ఆర్ నదీ ముఖద్వారాలు అని పిలుస్తారు. ఓకే, దట్ ఈజ్ లైక్ ఎకోటోన్. దాన్ని ఎకోటోన్ అని పిలుస్తాం. సో సేమ్ ఇప్పుడు దిస్ ఈజ్ సీ వాటర్ అండ్ దిస్ ఈజ్ లైక్ రివర్ వాటర్. సో వాట్ ఈస్ ద సాల్ట్ పర్సంటేజ్ ఇన్ రివర్ వాటర్ అండ్ సీ వాటర్? ఓకే, వాట్ ఈస్ ద సాల్ట్ పర్సంటేజ్? సముద్రంలో సాల్ట్ ఎంత ఉంటుంది? 3.5% ఉంటుంది. సముద్రంలో సాల్ట్ పర్సెంట్ ఎంత? 3.5% ఉంటుంది. రివర్ వాటర్ ఈజ్ ప్యూర్ వాటర్, సాల్ట్ ఉండదు. మరి రివర్ వాటర్లో సాల్ట్ పర్సెంటేజ్ 0.5% ఉంటుంది. రివర్ వాటర్ సాల్ట్ పర్సెంటేజ్ ఈజ్ 0.5. ఓషన్ వాటర్ ఆర్ సీ వాటర్ సాల్ట్ పర్సెంటేజ్ ఈజ్ 3.5. సో బోత్ ఆర్ గెట్టింగ్ ఓవర్లాపింగ్ హియర్ టు ఫార్మ్ ఏ ఏషరీస్. అదే నదీ ముఖద్వారాలు అంటారు, ఏషరీస్. మరి ఏషరీస్లో సాల్ట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అని అంటే 0.5 to 3% ఉంటుంది. ఏషరీస్లో సాల్ట్ పర్సెంటేజ్ 0.5 to 3% ఉంటుంది సాల్ట్. ఓకే, ఓషన్స్ సీ వాటర్ సాల్ట్ పర్సెంట్ 3.5. ఇక్కడ ఓషన్ ఈజ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్, రివర్ ఈజ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్. ఇప్పుడు ఇందులో ఫిషెస్ ఉంటాయి కదా, సముద్రంలో ఫిషెస్ ఉంటాయి. వీటి లైఫ్ స్టైల్ ఎలా అలవాటు పడి ఉంటాయి? ఇప్పుడు సముద్రంలో సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి అవి సాల్ట్ వాటర్కి బాగా అడాప్ట్ అయి ఉంటాయి, అలవాటు పడిపోయి ఉంటాయి. ఇప్పుడు సడన్గా ఇవి ఈ నదులన్నీ సముద్రాల్లో కలిసేటప్పుడు ఈ ఫిషెస్ కూడా ఏమైపోతాయంటే కొన్ని రివర్ వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, లేదా కొన్ని ఏషరీస్లో మిగిలిపోతాయి. అప్పుడు సడన్గా వీటికి సాల్ట్ పర్సంటేజ్ తగ్గిపోయింది కదా, మరి ఈ సాల్ట్ పర్సంటేజ్కి అడాప్ట్ చేసుకోలేక కొన్ని ఫిషెస్ చనిపోతాయి. ఓకే, ఇప్పుడు సౌతర్న్ స్టేట్స్లో ఈ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి సడన్గా జమ్మూ కాశ్మీర్లో వదిలేశారనుకో, అంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ ఒకలా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో బాగా కోల్డ్ ఏరియా కదా, అది సడన్గా అంత కోల్డ్ ఏరియాలోకి వెళ్ళిపోతే మనం ఆ చలికి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు అయితే పోతారు ఏకంగా. ఓకే, అంటే సడన్ చేంజెస్ బాడీ యాక్సెప్ట్ చేయదు, ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు సడన్ చేంజెస్. అదే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉండే వాళ్ళని ఏప్రిల్లోనో మేలోనో బాగా ఎండలు వచ్చే టైంలో తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేరనుకో, ఈ హీట్కి వాళ్ళు తట్టుకోలేరు. ఓకే, సన్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎన్విరాన్మెంట్లో సడన్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు అనిమల్స్ అడాప్ట్ చేసుకోలేక కొన్ని చనిపోతూ ఉంటాయి. సేమ్ రివర్ వాటర్లో ఉండే ఫిషెస్ సడన్గా ఓషన్లోకి వెళ్ళినా అదే సిచ్యువేషన్, ఓషన్ ఏరియాలో ఉండే ఫిషెస్ సడన్గా రివర్ వాటర్లోకి వచ్చినా అదే సిచ్యువేషన్. కొన్ని అడాప్ట్ చేసుకోగలుగుతాయి, కొన్ని చేసుకోలేవు. ఓకే, అట్లా జోన్ని బట్టి సాల్ట్ పర్సంటేజ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, సో ఎకోసిస్టమ్ మారిపోతూ ఉంటుంది. సో దట్ ఈజ్ లైక్ న్యాచురల్ ఎకోటోన్. ఎకోటోన్ మీన్స్ వాట్? The simple definition you need to remember that ecotone means the overlapping point in between two different ecosystem. I gave you two examples. One is in between forest and in between agriculture, and the second example is oceans and rivers. Okay, so that is like ecotone.